బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ రెవెన్యూ కార్యాలయం ముందు కిసాన్ మోర్చా రూరల్ శాఖ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ అమలు కావట్లేదని, ధరణి పోర్టల్ ఉన్నత వర్గాలకు కొమ్ము కాసే విధంగా ఉందని ఆరోపించారు. పేద ప్రజలు ధరణి సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా కిసాన్ మోర్చా నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. బీమా పథకాన్ని వెంటనే ఫసల్ బీమా పథకాన్ని వెంటనే రైతులకు నిరంతర కరెంటును వెంటనే పథకాన్ని వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే రైతులకు గత 4 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చెప్పినటువంటి రైతు రుణమాఫీ ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేకుండా రైతులను ఇబ్బంది పెడుతూ ఇప్పటి వరకు కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. కాబట్టి వడ్డీతో సహా ₹1,00,000 రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ధరణి పోర్టల్ ఏదైతే పేదోళ్లకు న్యాయం జరగకుండా ధనికులకే న్యాయం జరిగే విధంగా చిన్నకారు రైతులకు అనేక మంది ఇబ్బందులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళకే ధరణి పోర్టల్ తప్ప లేని చిన్నకారు రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని వెంటనే రక్షణ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకం ఏదైతే పంట బీమా పథకం ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో అమలు చేస్తూ రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా నిరంతర కరెంటు ఇస్తూ వ్యవసాయానికి నిరంతర కరెంటు ఇస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే రైతులకు గత 4 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చెప్పినటువంటి